ఎక్కడికక్కడ కేక్ కట్ చేసుకున్నట్టు కట్ చేసుకుంటాం. మనకు మ్యాప్ చూస్తే అర్థమైంది. ఇది అప్పుడు ఎక్స్టెండెడ్ ఏరియా హెచ్ఎండిఏ ఏరియాని పెంచారు 7,257 చదరపు కిలోమీటర్లు. 7,000 ఈ మాస్టర్ ప్లాన్ తోటే అయింది. ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ హెచ్ఎండిఏ ఏరియాని జిహెచ్ఎంసీ ఏరియాగా మార్చి హెచ్ఎండిఏ ఇంకా అవుటర్ రింగ్ రోడ్ మన రీజనల్ రింగ్ రోడ్ వరకు ప్రకటిస్తుంది. ఏంటి దానివల్ల వచ్చే అడ్వాంటేజ్, ఎవరికి వస్తుంది ఆ ప్రయోజనము అంటే మనకేం చెప్తారు, మేము భవిష్యత్తులో 2050 వరకు హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి జరుగుతుంది మేము ఇప్పుడు నిర్ణయిస్తాము, అందుకే ఈ ఏరియా ఎక్స్టెండ్ చేస్తున్నమాట. కానీ ప్రణాళిక చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదివరకు బ్రిటిష్ వాడు మన భారతదేశము ఇంకా దేశాలను ఆక్రమించుకున్నట్టు ఈ వ్యవస్థ భూములను ఆక్రమించుకుంటూ పోతుంది. ఇట్ ఈస్ కలనైజేషన్ బై స్టేట్ గవర్నమెంట్ అండ్ a few bureaucrats. ఇది కలనైజేషన్ తప్ప ఏం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇవి ఎట్లా ఎక్స్టెండ్ కావాలో దానికి రాజ్యాంగంలో ఉంది. కోర్టులు కూడా ఈ హైదరాబాద్లో ఒక ఊరిని కలుపుకుంటే కోర్టు కూడా చెప్తలేదు. పంచాయతీ అనేది 73వ అధికరణ కింద అదొక స్వతంత్ర వ్యవస్థ. కానీ పొద్దున్నే ఒక జీవో ఇచ్చేసి ఈ ఊరు ఆ ఊరు అన్ని కలుపుకుంటారు. దిస్ ఇస్ కలనైజేషన్, నథింగ్ ఎల్స్. ఆక్రమణ పట్టణాక్రమణ చేసుకొని భూములను ఎవరు ఎట్లా పంచుకుంటున్నారు, దానివల్ల ఎవరు బాగుపడుతున్నట్టే మనకు ఆ ప్రణాళిక చూస్తే అర్థం. 2011 ప్రణాళికకి అప్పటికి 2,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే అదనంగా నేను ఇందాక చూపెట్టినట్టు ఇంకొక 5,000 స్క్వేర్ కిలోమీటర్లు యాడ్ చేసి. కానీ విచిత్రం ఏంటంటే కింద చూడండి జనాభా లెక్కలు. అప్పటి ప్రణాళిక సమయంలో 2011లో 18 లక్షలు హైదరాబాద్ వాళ్ళ లెక్కలు. 2021కి 28 లక్షలు అని అంచనా. మనం 2025లో ఉన్నాం. జనాభా ఎంత హైదరాబాద్ జనాభా? ప్రభుత్వం చెప్పేది 70 లక్షలు. అది 1,500 దాటింది. అంటే ఒక దగ్గర 1,500. జనాభా లెక్కలు కూడా చేస్తున్నారు. 2021లో చేయాలా, ఇప్పుడు మొదలు పెడుతున్నారు. 26లో సర్వే మొదలు పెడితే మనకు మళ్ళా రిజల్ట్ వచ్చే వరకు 29 అవుతుంది. మళ్ళీ ఇంకో ప్రణాళిక. ఎందుకంటే ప్రతి 10 ఏళ్లకు సెన్సస్ చేయాలి. 2011, 2021లో చేయాల్సింది 2031లో వస్తుంది. దీని వెనుక కూడా రాజకీయం ఉంది, దీని వెనుక కూడా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయి, అది వేరే విషయం. కానీ అక్కడ చూడొచ్చు మాస్టర్ ప్రణాళికలో వాళ్ళ ముందు చూపు ఎంత ఆ దృష్టి లోపం ఉన్నదో మనకి ఇక్కడ అర్థం. ఇప్పుడు 2011 ఇది మాస్టర్ ప్లాన్. అంటే జోన్స్ ప్రకారం రంగులు ఉన్నాయంటే ఆ ప్రాంతాలు అక్కడ ఈ రకమైన అభివృద్ధి ఉండాలని నిర్వచిస్తారు. సో ఇదే నేను చెప్పే ప్లాన్ మ్యాప్ ప్రజలకు చూపెట్టేది ఎప్పుడు ఇదే. ఇంకో ఇది చూపెట్టి దీని మీద మీరు మీ అభిప్రాయం చెప్పండి అంటాం. మీరు చెప్పగలుగుతారా? ఆ పచ్చదేందో ఆకుపచ్చదేందో ఎర్రదేందో మన ఎదురు అక్కడ రాష్ట్రం పక్కన ఇంత చిన్నగా ఇది చూసి చెప్పండి. ఇది చూపెట్టే అప్పుడు చెప్పమన్నారు. మొత్తం ప్రణాళిక దాదాపు 300-400 పేజీలు ఉంటుంది.
అది కూడా పూర్తి ప్రణాళిక కాదు. కానీ ఆ రిపోర్టు మొట్టమొదటిసారి 2011లో ప్రజలకు నెట్లో పెట్టారు, కానీ ప్రజలకు అందుబాటులో లేదు. అడిగితే ఇచ్చేది. దాని మీద మేము చాలా విస్తృత సంప్రదింపులు కూడా చేసాం. అయితే ఇలా చేసిన తప్పులు వస్తాయి చూడండి. ఇది ప్రణాళిక అని అనుకుంటున్నాం, ఏదైతే అది ప్రణాళిక కానే కాదు. ఇప్పుడు అది జోన్స్ ఇవన్నీ మీకు ఇక్కడ పైన చిన్న కనపడుతుంది అంతా. ఇది దగ్గర చూస్తే మీకు అర్థం. రెసిడెన్షియల్ 12 రకాల జోన్స్ చేస్తాం. రెసిడెన్షియల్ జోను, పెరి అర్బన్ జోను, మ్యానుఫ్యాక్చరింగ్ జోను, పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూజ్ జోను, మల్టిపుల్ యూజ్ జోన్, రీక్రియేషన్ అండ్ ఓపెన్ స్పేస్ యూజ్ జోన్, వాటర్ బాడీస్, ఫారెస్ట్, కన్జర్వేషన్, ట్రాఫిక్, 12 రకాల జోన్లు ఉన్నాయి. ఇలా మీరు గమనించవచ్చు. నీటి వనరులకు ఒక జోన్ ఉంది. ఇప్పుడు హైడ్రా మనకేం చెప్తుంది, మీకు ఏం అనుమతి ఉందో పేపర్లు తెస్తేనే మేము అనుమతిస్తాం లేదా కూలగొడతాం అంటారు. మరి 2011లోనే జోన్ ఇచ్చారు కదా, బతుకమ్మ కుంటకి ఈ జోన్ ఉండాలి కదా. ఆ జోన్ ప్రకారం హైడ్రా ఎందుకు పని చేయడం లేదు? ఎందుకంటే ఇది పనికిరా అని పేపర్ మాత్రమే. మాస్టర్ ప్లాన్ ఎందుకంటే వాళ్ళకి అవసరమైనప్పుడు తీసి వాడుకుంటారు తప్పితే దాని ఉపయోగంతో తెచ్చింది. సో ఏ జోన్ ఎట్లా ఉంటాయి? ఇది ముందు ప్రణాళికకు ముందు ఇప్పుడు 5,000 మొత్తం 7,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉందో 5,000 స్క్వేర్ కిలోమీటర్లకు ప్రణాళిక. ఆ ప్రణాళికలో భూమి వినియోగం ఎట్లుంది? మొత్తం ఆ వ్యవసాయము 56% వ్యవసాయం ఉంది. ఖాళీ భూమి 23%. మైనింగ్ అంటే ఆ రాళ్ళు కొట్టుడు అవి ఇవి కేవలం 37%. ఓపెన్ స్పేస్ ఇట్లా మనం అనుకున్న కదా 12 రకాల జోన్లు అన్నీ కలగలుగుతాయి. ఇప్పుడు ఈ రెండు 56, 23 వేస్తే 89, అంటే ఒక 12%లోనే ఇల్లు ఉన్నాయి. ఇక మిగతా అన్నీ అందులో ఉన్నాయి. మిగతాదంతా వ్యవసాయము ఖాళీ జాగా. ఇది ప్రణాళికకు ముందు. ఇప్పుడు ఈ భూమిని ఎట్లా పంచారో ఆ ప్రణాళికలో చూడచ్చు. ఇప్పుడు ఆ భూమిని ఏం చేశారు? కన్జర్వేషన్ జోన్ అంటే పరిరక్షించే ప్రాంతము, అది 43% అయింది. స్పెషల్ రిజర్వేషన్ ఏదో వాళ్ళ కొరకు 11%. ఫారెస్ట్ జోను 6%. రెసిడెన్షియల్ జోన్ చూడండి 12%. అంటే నివాస ప్రాంతాలు 12% జరిగింది. పెరి అర్బన్ యూజ్ జోన్ 8. ఇట్లా నేను కేక్ కట్ చేసినట్టు అని అనుకున్నా. అంటే ఈ భూమిని ఈ రకంగా మార్చేదే ప్రణాళిక. కేక్ కట్ చేసినట్టే. దానికి ఎవరన్నా అడగచ్చు, మీకు ఈ భూమి వినియోగానికి మార్చడానికి మీరు ఏ ప్రాతిపదికన మార్చారు అని అంటే అదే సమాధానం. ఇప్పుడు వ్యవసాయ భూమిని మీరు కన్జర్వేషన్ భూమిగా ఎట్లా మార్చారు? ఏ ప్రాతిపదికన మార్చారు? వాట్ ఆర్ ద పారామీటర్స్? వాట్ ఈస్ ద క్రైటీరియా? మీరు తీసుకున్న ఇప్పుడు స్టేషన్కి దగ్గర ఉంది, చెరువుకి దగ్గర ఉంది, లేదా ఇంకా ఇంకో దాని దగ్గర ఉంది అని అనుకోని మార్చిండ్రా? ఏమో అనుకోని మార్చిండ్రు. ఏ ప్రణాళిక ప్రకారం మార్చిండ్రంటే ఎక్కడ సమాధానం లేదు. సో దేర్ ఇస్ నో బేసిస్ ఫర్ ప్లానింగ్. అదే నేను అనేది అశాస్త్రీయం. శాస్త్రీయం లేదు. ఇలా 50 మంది ఉన్నారు కాబట్టి నేను దీన్ని రెసిడెన్షియల్ జోన్ చేసినట్టే. సరే, నువ్వు ఏదో ఒక ప్రాతిపదికను తీసుకో.
ఇక్కడ ఊరు ఉంది కాబట్టి మేము రెసిడెన్షియల్ జోన్ చేసినాం అంటే సరే అనుకోవచ్చు. లేదా ఇక్కడ నాలా ఉంది, ఇక్కడ ఇంకో 50 ఇళ్ళు వస్తే మురికి నీరు అంటే ఇళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ చేసినాం అనొచ్చు. ఎట్లా అనుకున్నారు అదే కదా ప్రణాళిక. లేదు ఇక్కడ రేపు పొద్దున్న మెట్రో వస్తుంది కాబట్టి మేము ప్రణాళిక చేస్తున్నాం అనొచ్చు. ప్రణాళిక ఏ ప్రాతిపదికన తయారవుతుందో చెప్పే నాలుగు లేడు, అడిగే నాలుగు లేడు, వినే నాలుగు. వారు మన అధ్యక్షుల వారిని అడగాలి కదా, మనం అడగకుంటే చెప్పడు తయారు. ఇప్పుడు దీని ఫలితాలు ఏంటని మనం చూడచ్చు. ఇప్పుడు ఈ మహానగర ప్రణాళిక ఆ రోజు చేసిన ప్రశ్న మేము ఉన్న సమస్యలకు ఇది పరిష్కారమా, అయితే ఏ సమస్యకు పరిష్కారం? అప్పటికీ మురికి నీరు దాదాపు 50-60% హైదరాబాద్ జనాభాకి నీళ్లు రావట్లేదు. మన రాముడు ఉన్నాడు టెంట్, ఆయన అప్పుడు కూడా స్టోరేజ్ చేసుకోడు. ఆడ సమస్య ఉంది, ఈడ సమస్య ఉంది. ఏ సమస్యకి ప్రణాళికలో పరిష్కారం ఉంది అంటే చెప్పాలి. కొత్త సమస్యలు వస్తాయా దీనివల్ల అంటే వస్తున్నాయి కూడా ఎప్పటికీ. దీనితో వచ్చిన సమస్యలు ఏంటి? దీంతో వచ్చిన సమస్య ఏంటంటే ఇంకా దిగజారిపోయింది. మీకు మణికొండ మనం అనుకుంటాము వాళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఆ రోజు సగము 1 గంట మణికొండ నుంచి బయటకు రావడానికి, మణికొండ లోపల పోవడానికి కార్లో కూర్చుంటాం. పెద్ద పెద్ద కార్లు, ఏసీ కార్లు. కానీ మణికొండలో బయటకు రావడానికి, లోపల రావడానికి అట్లా పడతాం. రవాణా వ్యవస్థ లేదు. ఆ రోడ్లో మణికొండ ఊరు ఉన్నప్పుడు ఎంత రోడ్డు, ఇప్పుడు అదే రోడ్డు. ఆ రోడ్లో ఇది వరకు 10,000 జనాభా ఉంటాయి, ఈరోజు 1,00,000 జనాభా. మరి ప్రణాళిక కంటే ముందే, మణికొండ కంటే ముందే ఈ ప్రణాళిక వచ్చింది. ఈ ప్రణాళిక వచ్చింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కంటే ముందు, కోకాపేట్ కంటే ముందు, జూబ్లీహిల్స్ కంటే ముందు. కానీ సమస్య పెరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మనం ఫ్లైఓవర్ కట్టి మేము అభివృద్ధి చెందినాం. తెల్లారే ఆ ఫ్లైఓవర్ మీద నీళ్లు వరద తెల్లారే. మరి ఆడ ఏ సమస్య కొరకు ఆ ఫ్లైఓవర్ వేసినాం? మనం జవాబు ఎవరు ఎందుకు జవాబు చెప్తలేరు, మనం అడుగుతలేము కదా. ఇప్పుడు ఇంకా అది అయిపోయింది, ఏదో తప్పు చేసాను అనుకుంటే, ఇప్పుడు మీరు వినండి, మీరాలం ట్యాంక్ మీద ఇప్పుడు ఇంకో 500 కోట్లు పెట్టి ఇంకో బ్రిడ్జ్ కట్టు. ఆ బ్రిడ్జ్ అవసరమా? లేదా ఇక్కడ నల్లకుంటలో ఇల్లు కొట్టుకుపోతున్నాయి, వరద వస్తుంది, ఈ సమస్య పరిష్కరిస్తారా? 50 కోట్లు మనం ఇచ్చే ట్యాక్స్ పైసలు 500 కోట్లు పెట్టి ఆడ బ్రిడ్జ్ కడతారా? ఫోటోలు తీసుకొని ఇక్కడ చనిపోయే పరిస్థితి ఉన్నారు. వరద వల్ల ఇప్పుడు నష్టపోయిన ఎన్ని కుటుంబాలు, బియ్యం పోయినాయి, పప్పులు పోయినాయి, మొత్తం ఇంటి సామానే ఖరాబ్ అయింది. మరి వాళ్ళకి నష్టపోయి సో ప్రణాళిక వస్తే ఏ సమస్యకు పరిష్కారం ఇది. అందుకే చాలా కనీస ప్రాథమిక సమాచారం లేదు ప్రణాళికలో, ఇప్పుడు కూడా లేదు. జీవనశైలి హైదరాబాద్లో ఎవరు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఏ విధమైన అవసరాలు ఉన్నాయి అనే అధ్యయనం లేదు. అధ్యయనం లేకనే 2011లో ఈ ప్రణాళిక వస్తే ఇప్పటికీ ఎల్బీనగర్లో నివసించేటోడు మాదాపూర్లో ఉద్యోగం చేస్తాడు. మెట్రో కట్టిండ్రు, మెట్రో సరిపోతలేదు, అందుకని కార్లు రోజు ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ
కార్ల సమస్య. ఇప్పుడు కార్లు పెరిగినాయని అసలు ఆ కేటీఆర్ పార్క్నే తీసేసి మొత్తం రోడ్లే చేస్తాం. అంటే సమస్య సృష్టిస్తారు, ఆ సమస్యకు ఒక స్వల్పకాలిక ఒక పరిష్కారం తీసుకొస్తారు. ఆ పరిష్కారం ద్వారా కొందరు ధనవంతులు అవుతారు, సమస్య అట్లనే ఉంటుంది లేదా ఇంకా సంక్లిష్టంగా చేస్తారు. ఇది స్థూలంగా హైదరాబాద్ పరిస్థితి. సో ఈ భూమి ఇప్పుడు కొత్తగా తయారైతుంది. హెచ్ఎండి ఎండి వచ్చి మొన్న మీటింగ్లో కలిస్తే ఏం చేస్తున్నారు అంటే మేము కొత్త మాస్టర్ ప్లాన్ చేస్తున్నాం, మరి పాత మాస్టర్ ప్లాన్లో తప్పులు ఉన్నాయి కదా అంటే అన్నీ మాఫ్ చేసేస్తాం, అన్నీ సరి చేస్తాం మాట్లాడారు. ఆయన చెప్పి ముద్దమ్మది కాదు చెప్పి నాకు 6 నెలలైంది. కేటీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా